ఆయనను అవమానించుకుంటూ కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళినటువంటి అదృశ్యులైన ఒక్కసారి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ముఖం మీద కుట్టారు, ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు, తల మీద మీద పెట్టారు. ఇవన్నీ ఎందుకోసం ఆయన భరించాడు తెలుసా? నీకోసం, నా కోసమే, నిన్ను నన్ను విడిపించాలనే కాబట్టి ఆయన రోజు అంత శ్రమను అనుభవించాడు. ఆయన ప్రేమను ఈ లోకంలో మనం వెలిగెత్తే ప్రయత్నం చేసినట్లయితే ఈ భక్తులు కూడా అటువంటి సాహసము, అటువంటి ధైర్యము చేయగలుగుతా. అయితే ఒక్కసారి తండ్రి, నేను నా కోసమే కనిపించబడ్డాను, నేను నా కోసమే అవమానించబడ్డాను, నువ్వు నా కోసమే ఈ ప్రాణాన్ని అర్పించావు తండ్రి అని చెప్పి అందరూ కృతజ్ఞత కలిగి నోరు విప్పుగా మోకరించగలిగినటువంటి మోకరించాం. భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనకు, మన కుటుంబాలకు, మన జీవితానికి ఎంతో క్షేమము కనుక ఆయనను గౌరవిస్తూ మోకరిస్తూ ఆయన వైపు చూస్తూ ఆయన వేడుకుందాం. ఆయన స్తుతిస్తూ చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావే, సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావే, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన అందరూ చెప్తాం, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే.
కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే అనుకున్నటువంటి కన్నీళ్ళ నుండి విముక్తి కలిగించేటువంటి దేవుడు మన దేవుడు. మన మురికి జీవితాన్ని నెమ్మది లేక, శాంతి లేక, సంతోషము లేక, చేసినటువంటి పాపములను బట్టి, అపరాధములను బట్టి ప్రతిరోజు చర్చి బ్రతుకుతూ నువ్వు అశాంతి గుండా వెళ్తున్నట్లయితే యేసయ్య మాత్రమే నిన్ను రక్షించగలిగినటువంటి వాడు. ఆయన మాత్రమే నీ ప్రాణానికి సేదనిచ్చేవాడు. కాబట్టి ఈరోజు ప్రార్థన చేద్దాం, ఆయన స్తుతులు చెల్లిద్దాం. ఆయన ఈ త్యాగాన్ని బట్టి మాత్రమే ఈరోజు నేను బతికి ఉన్నాను. నువ్వు చేసినటువంటి త్యాగాన్ని బట్టి మాత్రమే ఈరోజు నేను క్షేమంగా ఉన్నాను. నాకు ఉన్నటువంటి అవమానాలను ఆశీర్వాదంగా మార్చావు, నిందలన్నింటినీ కూడా దీవెనగా మార్చావు. నాయన ఈ లోకంలో నన్ను అందరూ అపహాసించేవాళ్ళు, నన్ను అందరూ కూడా ఏది చేసేవాళ్ళు, నన్ను అందరూ కూడా తక్కువ చూసేవాళ్ళే. కానీ నువ్వు మాత్రం ఆ విధంగా కాకుండా నేను చేసినటువంటి ప్రతి పాపం నుండి, అపరాధముల నుండి, దోషముల నుండి నిన్ను గాయపరుస్తున్నప్పటికీ నన్ను క్షమించి కుమారునిగా చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నాకున్న అపరాధములు, నాకున్న అవమానాలు ఇవన్నిటినీ కూడా కొట్టివేసి నన్ను ఈరోజు నీ కుమార్తెగా, నీ కుమారునిగా చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు అయినా. అందరూ నోరు చెప్తాం. ఎందుకనో తెలుసా, ఆయన నీ కుమారుగా మరణించాడు కాబట్టే ఈరోజు ఇంత నెమ్మది కలిగి ఉన్నావు, ఇంత ప్రశాంతంగా ఉన్నావు. ఒకవేళ ఆయనే కనుక నీ కోసం మరణించకపోతే నువ్వు ఏనాడో కనుమరుగైపోయేవాడివి కనుక ఈరోజు నోరు విప్పి ప్రార్థన చేద్దాం. తండ్రి, నన్ను క్షమించినందుకు నీకు స్తోత్రాలు, నాకు మారుగా నీవు మరణించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఎన్నిక లేనటువంటి వాడిని ఎన్నిక చేసి ఉన్నాను, విలువ లేనటువంటి వాడిని విలువ కలిగేటట్లు చేసి ఉన్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఒకప్పుడు మాకు తినడానికి లేదు, ఒకప్పుడు మేము నివసించడానికి చక్కటి గృహం లేదు, ధరించడానికి చక్కటి వస్త్రాలు కూడా లేవు, ఒకప్పుడు మంచి ఆరోగ్యం కూడా లేదు తండ్రి. కానీ నీవు ఇవన్నీ ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నువ్వు ఇచ్చినటువంటి రక్షణను మేము ఏమాత్రం కూడా పాడు చేసుకోకుండా నీవు వచ్చే పర్యాంతరం వరకు కూడా రక్షణ భాగ్యాన్ని చేత పట్టుకొని అనేక మందికి మేము సాక్షులుగా జీవించడానికి కృపను చూపించిన ఆయన అని చెప్పి అందరం నోరు విప్పి చెప్తాం. నీ స్థితి ఏమిటో, నీ గతి ఏమిటో తెలిసిన ఏకైక దేవుడు మన దేవుడు మాత్రమే. నిన్ను రక్షించగలిగిన, నేను అందరికీ చేర్చగలిగిన, నీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇరుకు నుండి, ఇబ్బందుల నుండి రక్షించగలిగినటువంటి దేవుడు ఆయనే కనుక మనస్ఫూర్తిగా ఆయనకు ప్రార్థన చేద్దాం, మనస్ఫూర్తిగా ఆయన స్తుతిద్దాం, మనస్ఫూర్తిగా ఆయన యొక్క నామాన్ని గొప్ప చేద్దాం. కాబట్టి నాతో కలిసి స్తుతులు చెల్లించుటలో పాలు భాగస్తులుగా ఉండండి. మళ్ళా చెప్తున్నాను, అనాలోచనగా కానీ దేవునికి సరిది అని భక్తి శ్రద్ధలు మీకు లేకపోయినట్లయితే ఆయన మిమ్మల్ని హర్షించడు కనుక ఆయన హర్షించాలి అన్నా, నిన్ను బట్టి ఆయన సంతోషించాలి అన్నా నువ్వు మిక్కిలి భయభక్తులు కలిగి ఆయనకి సంగులు ఉండాలి. కాబట్టి మిక్కిలి భయభక్తులతో ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ పాటి వారమో, ఏ చెట్టు వారమో, మా స్థితి ఏమిటో, మా గతి ఏమిటో, మేమేమిటో సమస్తం ఎరిగినటువంటి దేవుడు. ఈ లోకంలో మేము విలువలేనటువంటి వారమే, అవమానించబడినటువంటి వారమే, అందరి చేత తృణీకరింపబడిన వారమే. కానీ నీవు మమ్మల్ని అందరినీ ఎన్నుకొని నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కొని
నీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించినందుకు నీకు స్తోత్రాలు నాయన. చేసిన ప్రతి పాపము నిమిత్తము మేము ఏనాడో ఆ శిక్షకు అర్హులు కావాలి, కానీ నువ్వు ప్రేమ కలిగిన దేవుడు కనుక, నువ్వు మమ్మల్ని అందరినీ మిక్కిలి ప్రేమిస్తున్నావు కనుక ఆ ప్రేమను క్రియల్లో చూపించడానికి లోకానికి దిగి వచ్చి నిన్ను నీవు ఆ శిలువకు అప్పగించుకొని అందరి చేత అవమానించబడి అందరి చేత గేలి చేయబడి మా నిమిత్తం నువ్వు కూడా దెబ్బలుతుంది మనుషులేమో వీధులు గుండా తిరుగుచు ఆ గొల్గొతా కొండ పైన భూమికి ఆకాశానికి మధ్య ఆ శిలువ మ్రాను పైన వేలాడుతూ అందరి కోసం మరణించవు నాయన. నీ త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు చేసినటువంటి ఆ త్యాగాన్ని బట్టి ఈరోజు ఇంతగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మేము ఉన్నాము నాయన. ఉన్నటువంటి ప్రతి సమస్యల నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బందుల నుంచి మేము తప్పించుకొని వాటిని జయించేటువంటి కృపను మాకు ఇస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నువ్వు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని ఏమాత్రం కూడా అలక్ష్యము చేయకుండా తండ్రి, ఇది గొప్ప భాగ్యముగా ఇచ్చుకొని మేము బ్రతికి ఉండన్నాను. నీకు మాదిరిగా అనేక మందికి సాక్షులుగా, నీకు సాక్షులుగా అనేక మందికి మాదిరిగా నువ్వు జీవించడానికి కృపను కనికరాన్ని చూపించమని నీ సేవకులైన రొట్టెను ద్రాక్ష రసాన్ని ఎత్తు పట్టుకొని దాన్ని ఆశీర్వదించి మాకు ఇస్తూ ఉండగా తండ్రి, తీసుకొని చుండగా మిక్కిలి భయభక్తులతో వారిని భుజించి ఆ రక్షణ సువార్తను అనేక మందికి లోకంలో ఉన్న వారందరికీ మేము పంచిపెట్టే కృపను కనికరాన్ని మాకు మా సంఘానికి అనుభవించమని ప్రార్థన చేస్తూ ఇక సమయంలోనైనా మా స్తుతుల ద్వారా మీ నామాన్ని గొప్ప చేసుకోమని ఈ శ్రేష్టమైన నామమును మా స్తుతులను మా మనవులను అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆయన శరీరమైన వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి మనము కూడా వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, మహోన్నతానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా, నీ శరీరం ఏదికి నలకొట్టబడిందో ఈ రొట్టె కూడా మా కార్యక్రమకి నలకొట్టబడిందని మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ఈ పాత్రను దీవించండి. జ్ఞాపకం చేసుకొని మేమందరము కూడా నీ మాంసంలో మాంసమని, నీ శరీరంలో శరీరమని, నీ కొరకు నమ్మకముగా జీవించే భాగ్యమును మాకందరికి అనుగ్రహించి మీరే మహిమ పొందమని మా కొరకు కల్వరిలో నలకొట్టబడిన క్రీస్తు నామములో మమ్ములను ఈ పాత్రను కూడా మీకు అప్పగిస్తున్నాము తండ్రి.
పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన దీనిలో నీ తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని సెలవుచ్చుకున్నాను. ఆయన శరీరంలో జ్ఞాపకం చేసుకుని మనందరం కూడా ఆయన రక్తంలో బట్టి ప్రభుకి చెల్లిద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు ప్రభావ. మీ శరీరంలో జ్ఞాపకం చేసుకునే వాక్యాన్ని ఇచ్చారు, మీకు వందనాలు ప్రభావ. మీ రక్తమునకు సాదృశ్యంలో నీ పాత్రను కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. జ్ఞాపకం చేసుకొస్తున్న మేమందరము దేవా నీ రక్త మాంసములలో పాలివారమని, దేవా నీ మరణ పునరుద్ధానంలో పాలివారమని, నీ కొరకు నమ్మకముగా జీవించే భాగ్యమును మాకందరికీ అనుగ్రహించి మీదే మహిమ ఘనత ప్రభావాలు పొందదురని మా కొరకు కల్వయలో రక్తము కాచిన క్రీస్తు నామములో మమ్ములను ఈ పాత్రను కూడా మీకు అప్పగిస్తున్నాను తండ్రి. అయా బిడ్డలు పాటలుగా పాటలు ఇచ్చారు, సహాయం చేస్తారు నయనానికి వందనాలు స్తోత్రాలు. ఆరాధన క్రమం అంతా ప్రభా సరిగ్గా ప్రభ జరిగించున్నది వందనాలు ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్న దేవా. అయాగో తండ్రి తీసుకున్న ప్రతి బిడ్డని ప్రభా దీవించండి, ఆశ్రయించండి ప్రభా. అయా బిడ్డ పట్ల కార్యం జరిగించే గొప్ప దేవయ్య మా ప్రభుని స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. అవును దేవాయగో తండ్రి ఈ సమయంలో ప్రభావిత తండ్రి తెచ్చిన కారులు మెట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవా. అయా ఏ బిడ్డ అయితే ఏ కుటుంబంలో ఎదుగుతారే ప్రభా అదే తండ్రి ముప్పు తెంతరగారు దూరింతరగారు ఆశీర్వదించమని సహాయం స్తోత్రాలు. అయా ప్రత్యక్ష కారులు తెచ్చినట్టు వారి కూడా దీవించండి ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారికి చేసిన దేవుని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆయన వారికి మంచి సమర్థం అర్పించుకుంటుండగా తండ్రి వారి కుటుంబాలు వారి బిడ్డ దీవించి ఆశీర్వదించడం మా ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. ఆయా ఈ సమయంలో ప్రభా అయానికో ఎంత పడ్డ కారులు వారిని కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయానికో జరిగిపోతున్న కార్యక్రమం అంతట్లోని ప్రభా మీరు తోడుకోవడానికి సహాయం చేయాలి ప్రభా. అయా మాకంటే ముందుగా ఉన్న సాతానికి క్రియలు ప్రభా అయా సంఘం నుండి ప్రభా పరిశుద్ధ ప్రాంతంలో తోడు తండ్రి. అయాని పరిశుద్ధ మాత్రమే ఉండాలి ప్రభా, అయాని పరిశుద్ధ మాత్రమే ఉండాలి ప్రభా. నాయన నీ దేవదూత మాత్రమే తండ్రి. అయా ఇది తండ్రి సంఘం చుట్టూ బిడ్డలు చుట్టూ ఉండమని అడుగుతున్నాను తండ్రి. అయా నీ దేవదూత ద్వారా ప్రభా ఈ కార్యం నడిపించుకున్నది పొందడానికి ప్రభా. అయా నీ దేవదూతల ప్రభా నాయన అయా తండ్రి నీ దేవదూతల ప్రభా ఏ రకంగా ప్రభా అయా తన రెక్కల చాట ప్రభా అవి పంపుకునే ప్రభా అతి రీతిగా ప్రభా అతి మధురమైన జీవితం అతి మధురమైన ఆనందాన్ని సంతోషాన్ని ప్రభా నా సంఘ మా సంఘ బిడ్డల ప్రభా అతి రీతిగా ఉండాలని ప్రభా ఆశపడుతున్నాం తండ్రి. అయా తండ్రి దైవజనుడి ప్రభా అయా నిలబెట్టుకుని ప్రభా నీ దైవజనుడి ద్వారా ప్రభా అయా కొన్ని వర్తమానాలు చెప్పుతుండగా ప్రభా నీ వర్తమానాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా నీ ఇతరమని జరుగుతుండగా ప్రభా నీ సంఘం ఇతరము జరుగుతుండగా తండ్రి. అయ్యా మంచి నేర్పడి ప్రభా అవి ఇస్త్రింపు చేసి తండ్రి. అయా ద్రాక్ష వరవలి ఏ విధంగా ప్రభా ద్రాక్ష వరవలి ఏ విధంగా ఇస్త్రింపు చేసినా అదే రీతిగా ప్రభా నీ మాటల ప్రభు మరింత ఒక్కరికి ఆశిస్తున్నాం ప్రభా. ఆయన దాసుని ప్రవృత్తి పట్టుకుని తండ్రి నీ దాసుల ద్వారా వచ్చే ప్రతి మాటలు ప్రభా అయా మంచి నేర్పడి అంటే రీతిగా ప్రభా పరిచయ ద్రాక్ష వరకు ప్రభు దీవించమని ఆశీర్వదించమని జరుగుతున్న కార్యక్రమాలను తోడు సహాయం చేసి నీ ఉన్నతమైన కార్యం జరిగించమని నీ నామానికి మహిమగత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. మార్పు నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడేమో పోయివారే ఉన్నాడు. మొగలును మండిన ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టు, తన రీలు ఎక్కుపెట్టి దానిని స్థిరపరిచి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేతులు గర్భమును ధరించిన వారి అబద్ధమును కలిగి ఉన్నాడు.
వారు తలంచిన చేతులు దాని నెత్తి మీదకి వచ్చును. వాళ్ళు యోచించిన బలత్కారము వారి నడినెత్తి మీదనే పడును. గడిచిన ఈ సమయం వరకు కూడా మహాశ్రేష్టమైనటువంటి మీ కృపా సన్నిధిని మాకందరికీ తోడుగా ఉంచి నీ పాదాల చెంత రీతిగా సురక్షితముగా ఆనందముతో గడిపేందుకు సహాయం చేసి ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. జరిగిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీకు మహిమాంతంగా చేసి ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని కూడా వాక్య పఠనంలో కూడా మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించండి. మీ దాసును నిలబడుచుండగా ఆయన మీద మీ యొక్క ఆత్మను ఉంచి అతని ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రభు పాదాల చేత ప్రార్థిస్తున్నాను ప్రభు. మీ మాటని ఎదురు చూసిన ప్రతి ఒక్కరు కూడా సిద్ధవాళ్ళు హృదయాలను కలిగి మీ మాటల వైపు ఎదురు చూసేటటువంటి వారిగా చేసి మీ ఆత్మను మాకందరికీ మధ్యలో ఉంచి నడిపించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచు మీకు అప్పగించుకొనుచున్నాము తండ్రి. డైరెక్టర్ గారు ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మీ గుండె 75% ఉంది. 70% అంటే 70%. 70%లో 35% పోయింది. గుండె మీకు 70% ఉన్నది, 35% నీ గుండె పోయింది, ఖరాబ్ అయిపోయింది. ఆ 35% అది ఎవరుకోవడానికి కాదు. కోవిడ్ కేసుల్లో 1-2-3 కేసులు తప్ప మిగతా ఎవరికి రాదు. మరి అన్న పరిస్థితికి వచ్చింది కాబట్టి నువ్వు మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు కోసం చూస్తుంటారు. డాక్టర్ స్టాండర్డ్ అని వేటవాళ్ళలో మంచం వేసి ఆ మంచం మీద 15 రోజుల వరకు కూడా మంచం దిగుతుందని చెప్పారండి. అదే రేసులో మొత్తం వాటర్ మొత్తం ఇదంతా కూడా నీకు లైవ్ అయిపోతుందని చెప్పారు డాక్టర్. అదే ప్రకారంగా నేను నా బరువు నేను సిద్ధం చేసుకుని నా బాధ్యత చేసుకుని మరి అదే రకంగా ఉంటే మన 2వ రోజుని మరలా నేను పడిపోయేటికి తొమ్మిదిగా చాలా ప్లేట్ కూడా పోయింది. అంటే దెబ్బ పడితే తెలియని స్థితిలో నేను ఉండిపోయాను. మరి దేవుడు నన్ను ఇంతవరకు నన్ను ఆదుకుని మరి 2-3 రోజుల నుంచి నాకు ఎంతో బలం ఇచ్చి నాకు నేనుగా మళ్ళా నేను చర్చికి వెళ్తానా, డ్యూటీకి వెళ్ళాలా అనే టైంలో నాకు డ్యూటీ సమయం మరి ఫస్ట్ నుంచి మళ్ళీ మన డ్యూటీ పెట్టారండి. ప్రభుత్వం అయితే మళ్ళీ డ్యూటీలో కూడా పాల్గొవాలి. నాకు ఇంకా పూర్తి స్వస్థత కావాలని అడగకంటే కానండి నా గురించి దేవుని ఏ రకమైతే సిద్ధపడి చేస్తాయేమో దాని కొరకు మీరు ప్రార్థించండి. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించవచ్చు. ఈ సమయం ఇచ్చిన రవి గారికి సహోదరులందరికీ నా గురించి మీరు ప్రార్థన చేయగలిగి మనసు చేసుకుంటూ మధ్యాహ్న సమయంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీవించిన కాక తండ్రి. అయ్యా సంఘము ఆసక్తితో ప్రార్థించినప్పుడు తండ్రి పిలిపించి తీసుకొచ్చిన గొప్ప దేవుడా నీకు అసాధ్యమైన దేవుడిని ప్రభావ నీ వాక్యము సెలవిస్తబడుతుంది. అవును తండ్రి, నీవు నాకు మొదలుపెట్టుము, నేను మొదలుపెట్టను. మీరు నిర్మింపలేని ఘోరమైన సంగతులు మీరు తెలియజేసినాని నిర్వ్యాధులు ప్రభావ 33వ అధ్యాయంలో 3వ వచనంలో మీరు జ్ఞాపకం చేసినటువంటి గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. మాకు ఎవరు లేదు ప్రభావ. దేవాలయం అంతరివాదం తండ్రి నిస్సహాయంగా ఉంటుంది. నీ సన్నిధిలో ప్రభావ మీ బిడ్డలకు చేతులు చాపుతూ ఉన్నాము తండ్రి. ఇంతకంటే నేనేమీ చేయలేము కానీ నీ నామంలో ప్రభావ ఇక్కడ నీకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. నీ నామంలో ప్రభావ ఇక్కడ నీకు సమర్పణ చేస్తున్నాము తండ్రి. మా అందరి హస్తముల పైన నీ హస్తములు చాపి తండ్రి. నీ దయారసములు ప్రభావ నీ పరలోక రక్తములు ప్రోక్షింపజేసి తలమనకొని అధికారముల ప్రతి కార్యములను ప్రభావ నీ రక్తముతో శుద్ధీకరించి రాబోతున్న దినాల్లో ప్రభావ అనేకులకు సాక్షిగా ఈ కుటుంబం ప్రభావ వర్తించడానికి మా సంఘంలో ప్రయోజనకరమైన పాత్రగా ప్రభావ నీ దోషులు వాడబడ్డానికి నీ ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగించండి.
గుండెలు ప్రభా రక్త శుద్ధి చేయండి తండ్రి. అయ్యా సమస్త అవయవాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దాన్ని నిర్మాణం చేసిన వాడు నీవే కనుక, రిపేర్ చేయడం కూడా నీకే తెలుసు కనుక అద్భుతమైన కార్యములు జరిగింది. మహిమ పొందమని ఎంతమంది బట్టి ఈ ప్రార్థన సహాయం కోరుచు ఉన్నారు. అందరికీ నీ సన్నిధి తోడుగా నడిపించి మీ ఆశ్చర్యమైన కార్యములు జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి మీకు సమర్పణ చేయించున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిదని చేస్తున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి నీకు వందనాలు. దేవా నీ బిడ్డలు ప్రభా, నీ బిడ్డలైన మేమందరము ఎంతవరకు ప్రభా ఈ కార్యక్రమం అంతటిలో పాలు పంచుకునే కృపనిచ్చావు నీకు వందనాలు. దేవా ఆరాధనలో నీ శరీరము నీ రక్తమును జ్ఞాపకం చేసుకున్నట్టు పాలువారిగా చేసే దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అంతేకాదు ప్రభా నిన్ను స్తుతించడంలో ఆరాధించడంలో మీరు చేసిన సమస్తమైన కార్యములను బట్టి వందనాలు. అంతేకాదు ప్రార్థనలో ప్రభా కృతజ్ఞత కలిగి నీకు అర్పణ అర్పించడంలో మీరు చేసిన వేదిక స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా ఈ సమయంలో అల్పుడుగా అయోగ్యుడిగా నేను తాను నిలబడి ఉన్నాను ప్రభా. నీ బిడ్డలతో ఏం మాట్లాడడం చేత కాదు, కానీ మాట్లాడేవాళ్ళు నీవే కనుక నీ బిడ్డలమైన అందరితో మీరే మాట్లాడండి ప్రభా. నీ మాటలు మా హృదయమనే పలక మీద ముద్రించుకొని 30 100 ఫలించడానికి దేవా నీ కృప ద్వారా మాతో మాట్లాడమని, దేవా నీ జ్ఞానాన్ని ఈ స్థలంలో ఉంచమని, మీరే మీ ఆత్మ ద్వారా అందరితో మాట్లాడమని, కేవలము నిలబడిన నన్ను మీ సువాసనను మెరుగుపరిచి మీ ఆత్మ జ్ఞాన స్థలంలో వచ్చి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి మమ్మల్ని అందరినీ మీకు సమర్పణ చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్తాం అందరం కలిసి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ చదవబడినటువంటి లేఖనాలు మనం చాలా సార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎన్నో దైవజనులు ఎంతో మంది యెషయాకు యొక్క హిజ్కియాకు జరిగినటువంటి ఈ పరిస్థితి ఎన్నో సార్లు మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ సమయంలో కూడా మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యం వాటిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమైందట. ప్రత్యక్షమై ఏం చెప్పిందంటే, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలుకు యోధాకు రాజైనటువంటి హిజ్కియా దగ్గరికి వెళ్ళు. హిజ్కియా ఎలా ఉన్నాడు? హిజ్కియా అంటే మనసు అయిపోయి ఉన్నాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తనకున్నటువంటి వ్యాధిని బట్టి, తనకున్నటువంటి పరిస్థితిని బట్టి మంచం మీద లేవలేని స్థితిలో ఉన్నాడు. మంచం మీదే ఉన్నాడు, లేవడానికి అవకాశం లేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ మాటలు చెప్పు. ఏ మాటలు అని అడిగినప్పుడు దేవుడు యెషయాకి కొన్ని మాటలు ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మాటలు పట్టుకొని యెషయా హిజ్కియా దగ్గరికి వెళ్ళాడు. హిజ్కియా పండుకొని మంచం మీద తన జీవితంలో ఏమవుతుందో, భవిష్యత్తు ఏమవుతుందని బాధపడుతూ వేదన చెందుతున్నటువంటి ఆ పరిస్థితిలో హిజ్కియా కనబడుతున్నాడు. ఎప్పుడైతే ఆ పరిస్థితి కనబడిందో హిజ్కియా ఏంటంటున్నాడు, ఇదిగో యెషయా ఏంటంటున్నాడు. యెషయా వెళ్ళి హిజ్కియా అంటున్నాడు ఏమనంటే, హిజ్కియా హిజ్కియా ఇదిగో దేవుడు ఒక వర్తమానం పంపించాడు, ఒక మాటను పంపించాడు అని అంటే, అప్పుడు హిజ్కియా ఏం పంపించాడు అని అడిగితే అప్పుడు యెషయా చెప్తానా ఏమని చెప్తాను తెలుసా? ప్రియమైన దేవుని పిల్లరా, ఏమన్నాడంటే, ఇదిగో నీవు మరణమవుతున్నావు, నీవు మరణమవుతున్నావు కనుక నీ ఇల్లును నీవేం చేయాలి? చక్కబెట్టుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు హిజ్కియా దగ్గరికి ప్రవక్త అయినటువంటి యెషయా వెళ్ళి ఈ మాట చెప్తున్నాడు, నువ్వు మరణమైపోతున్నావు కాబట్టి నీ ఇల్లును నువ్వు చక్కపరచుకోమన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా దేవుని వాక్య భాగంలో మనం చూసినప్పుడు అనేక మంది దైవజనులకి వారి మరణాన్ని చూసినటువంటి సూచనలు చూపించిన ఆ పరిస్థితులు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చండి. మీరు చదువుకున్నట్లయితే మనకందరికీ బాగా తెలుసు. మోసే మరణాన్ని దేవుడు చూపించాడు, అలాగే అహరోను యొక్క మరణాన్ని దేవుడు చూపించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, యెషయా యొక్క మరణాన్ని దేవుడు చూపించాడు, లేకపోతే ఏలియా యొక్క మరణాన్ని దేవుడు చూపించాడు. మీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క బిడ్డల యొక్క మరణాలను దేవుడు చూపిస్తాడు. దేవుని యొక్క ప్రేమ చాలా సందర్భాలు కొత్త నిబంధనలో కూడా స్టెఫాను యొక్క మరణాన్ని దేవుడు స్టెఫానుకు చూపించాడండి. మీరు చదువుకుంటే కొంతమంది మరణాలు కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ హిజ్కియా కూడా ఒక మంచి వ్యక్తి, ఒక మంచి శ్రేష్టమైన వ్యక్తి కాబట్టి, దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగిన వ్యక్తి కాబట్టి ఆ యెషయాకి దేవుడు యెషయాను పంపించి హిజ్కియాతో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. హిజ్కియా మరణం అవుతున్నాడు కాబట్టి వెళ్ళి అతను చనిపోతున్నాడని అతని ఇంటిని చక్కపరుచుకోమని, ఇంకా లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకోమని
యెషయా ద్వారా దేవుడు వర్తమానం పంపించాడండి. ప్రియమైన దేవుని పిల్లలు, ఎప్పుడైతే ఈ వర్తమానాన్ని అన్నాడు హిజ్కియా ఇంకా ఏం చేశాడు అంటే లేవలేని స్థితిలో ఉన్నాడు. మంచం మీద ఉన్నాయని అన్ని మంచం మీద జరుగుతున్నాయి కాబట్టి ఆ మంచం మీదే ఒక బలాన్ని తెచ్చుకుని ఏం చేశాడంటే గోడ వైపు తిరిగాడంట. ఏ వైపు అండి? గోడ వైపు. గోడ వైపు అంటే ఆ పక్కన గోడ తప్ప ఎవరు కనపడు. ఈ పక్కన అయితే సైన్యం ఉంది, పరిచారకులు ఉన్నారు, ఎంతో మంది పక్కన కనిపెడుతున్నారు. హిజ్కియాని కనిపెట్టుకున్నారు. ఏం కావాలని తిరిగితే అటు పక్క తిరిగితే మీకు ఏం కావాలని అడుగుతారు అని హిజ్కియా ఏం చేశాడంటే గోడ వైపు తిప్పుకున్నాడంటే తనకిని మధ్యలో దేవునికి మధ్యలో ఎవరు కనపడడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని పిల్లరా అనే ఆలోచనతో హిజ్కియా ఏం చేశాడంటే గోడ వైపు తిరిగి అతను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడండి? ఏమని ప్రార్థన చేశారు చూడండి. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుదును కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేశాడంట. ప్రియమైన దేవుని పిల్లరా ఈ విధంగా హిజ్కియా ఆ గోడ వైపుకి తిరిగి అతను ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థన ఎవరున్నారు అని అంటే ఎవరున్నారండి? దేవుడు ఆలకించాడండి. దేవుడు ఆలకించాడండి. ఆలకించి వెంటనే యెషయాని మళ్ళా పంపుతున్నాడు. యెషయా నువ్వు తిరిగెళ్ళి ఇదిగో నా దాసుడి యొక్క హిజ్కియా యొక్క ప్రార్థన నేను ఆలకించాను కాబట్టి నా యొక్క దాసుడి యొక్క ఆ యొక్క ప్రార్థన నేను ఆలకించాను కాబట్టి అతను నేను మళ్ళా ఏం చేస్తానంటే బాగు చేస్తున్నాను. అతడి కన్నీళ్ళని నేను చూశాను, అతని హృదయంలో వేదన నేను చూశాను కాబట్టి అతను నేను బాగు చేస్తున్నానని నువ్వు వర్తమానం పంపించమని ప్రియమైన దేవుని పిల్లల యెషయా ద్వారా దేవుడు మళ్ళా వర్తమానం పంపించాడు. దేవుని యొక్క ప్రియమైన దేవుని పిల్లరా ఇది మనం చదువుకున్నటువంటి వాక్య భాగం. అయితే దేవుని యొక్క ప్రియమైన గమనించినట్లయితే దేవుడు చాలా మంది మానవాలను చూపించాడు. మీకు ఇందాక నేను జ్ఞాపకం చేశాను కదా, ఏలియా యొక్క మరణాన్ని చూపించాడు, అహరోను యొక్క మరణాన్ని దేవుడు చూపించాడు, మోషే యొక్క మరణాన్ని దేవుడు చూపించాడా లేదా? అయ్యారు ఎక్కడ చదువుకోమండి మాకు ఎక్కడ ఉందని తెలుసు అనుకుంటున్నారా? బైబిల్లో ద్వితీయోపదేశకాండం మీద చదువుకుంటే చివరి అధ్యాయులు అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. సంఖ్యాకాండం చదువుకుంటే అహరోను యొక్క మరణం కనబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లల వీళ్ళందరి మరణాలు కనబడుతూ ఉంటాయి. అపోస్తుల కార్యక్రమం చదివితే దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ స్టెఫను యొక్క మరణం కనబడుతూ ఉంటది. అలాగే మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజుల 2వ గ్రంథం చదివినట్లయితే అక్కడ ఏలియా యొక్క మరణాన్ని దేవుడు చూపిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లల వీళ్ళు మరణాలన్నీ చూపించాడు. కానీ వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ మరి దేవుడిని అధికారం లేదన్నది మనకు తెలియదు, కానీ అడిగిన సందర్భాలు ఉండొచ్చు. ఎందుకనంటే ఇంకా కొంతకాలం ఉండాలని ప్రతి ఒక్కరికి ఏముంటుందండి? ఆశ ఉంటుంది. కానీ ఎవరి ప్రార్థన కూడా దేవుడు అడిగిన వారి ప్రార్థన జవాబిచ్చినట్లుగా ఆ స్థలంలో మనకు ఎక్కడా లేదు. కానీ ఇక్కడ హిజ్కియాలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం ఏంటంటే హిజ్కియా ఎప్పుడైతే గోడ వైపుకు కట్టుకు తిరిగి ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. వెంటనే అతని ప్రార్థనకి ఏమి ఇచ్చాడండి? జవాబునిచ్చాడు. ప్రియమైన దేవుని పిల్ల జవాబునిచ్చాడు. ఏంటో జవాబు అంటే దేవుడు ఒక మానవ శాస్త్రాన్ని రాసేసాడండి. హిజ్కియా ఇదిగో పలానా రోజున మానవుతున్నావు అని ఒక మానవ శాస్త్రాన్ని రాశాడు. కానీ హిజ్కియా యొక్క మానవ శాస్త్రానికి రాసిన ఆ మానవ శాస్త్రాన్ని హిజ్కియా యొక్క ప్రార్థన ఏం చేసిందండి? మార్చేసింది. ప్రియమైన దేవుని పిల్లరా మన బ్రతుకును మార్చేదేదో తెలుసా? మన ప్రార్థన. మన బ్రతుకును మార్చేదేదో తెలుసా? మన ప్రార్థన. మనం కష్టపడినంత మాత్రాన మన బ్రతుకులు మారవు. రాత్రులక పగలక నువ్వెంతగా ప్రయాసమైన ఆ ప్రయాస ప్రియమైన దేవుని పిల్లరా నీ బ్రతుకును మార్చలేదు, నీ జీవితాన్ని మార్చలేదు, నీ కుటుంబాన్ని మార్చలేదు, నీ పిల్లల్ని మార్చలేదు, నీకున్నటువంటి వ్యాధిని బాగు చేయలేదు. ప్రతి దాన్ని మార్చగలిగినది ఏమిటంటే ప్రార్థన. అందుకే ప్రార్థన కావాలి. యేసు ప్రభువు కూడా కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే అనేకమైన సందర్భాల్లో ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఏమన్నా తెలుసా? విసుకగా మీరు ప్రార్థన చేయండి. ఎలా చేయాలట? విసుక్కోకుండా చేయండి. ప్రార్థన చేసేవాళ్ళని విసుక్కోకూడదు. ప్రార్థనలో విసుక్కోకూడదండి. విసుక్కు అనేది రాకూడదు.
మన జీవితాల్లో ఇసుకు చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ ఇసుక రాకపోతే ప్రార్థన చేయడానికి, దేవుడి సన్నిధికి రావడానికి చాలా మంది ఇసుక ఇష్టపడరు. టీవీల దగ్గర కూర్చోమంటే కూర్చుంటారు, పనికిరాని వాళ్ళ దగ్గర కూర్చోమంటే కూర్చుంటారు. ఎక్కడన్నా ఏదన్నా ఫంక్షన్ జరిగిందంటే మంచి ఆత్మాకంగా తయారయ్యేది, ఆత్మాకంగా కూర్చుని రకరకాల కార్యక్రమాలతో పాల్పంచుకోవడానికి ఇష్టపడతారు, కానీ ప్రార్థనకు మాత్రం ఇష్టపడ్డాడు చాలా. కానీ దేవుని యొక్క ప్రియమైన వాళ్ళు మార్చగలిగినది ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు రాసినటువంటి శాసనాన్ని మార్చగలిగిందండి, మార్చగలిగింది. నీ ప్రార్థన, నా ప్రార్థన మన కుటుంబాన్ని మార్చగలుగుతుందా? మన పిల్లల్ని మార్చగలుగుతుందా? మన బ్రతుకును మార్చగలుగుతుందా? మన జీవితంలో అవసరతలు ఏవైతే మన జీవితాల అవసరం ఉన్నాయో ఆ అవసరాన్ని తీర్చగలిగేటువంటి ప్రార్థన మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా? ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థన చేయమంటే ఒకటే ప్రార్థన, వాళ్ళు బతికినప్పటి నుంచి ఒకటే ప్రార్థన అండి, ఇంకేదే ప్రార్థన రాదు. నేను అంటాను, క్షమించండి ఒకవేళ ఎవరన్నా మనసున్న మాట అపార్థం చేసుకోవద్దు. ప్రార్థన అనేది ఎలా తెలుసా? హృదయత్నంగా నుంచి రావాలండి. ప్రార్థన అనేది ఎలా తెలుసా? ఉప్పుకి జలాలు దేవుణ్ణి గణపరిచేదిగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలు, అది ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం ఎక్కువగా ప్రభుత్వం ఉన్నాం. మన జీవితాన్ని ఒంటరిగా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం ప్రభు సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క వాళ్ళ హిజ్కియా కలిగినటువంటి చిన్న ప్రార్థన, ప్రియమైన దేవుని పిల్లల, ఈ చిన్న మాట దేవుని యొక్క శాసనాన్ని మార్చగలిగింది. అంటే ఈ ప్రార్థనలో అతను మాట్లాడిన మాట ఎంతో తెలుసా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమని మాట్లాడారు చూడండి, ఒక్కసారి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఏమని మాట్లాడారంటే దేవుని వాక్యంలో చూసినట్లయితే 2వ వచనం జ్ఞాపకం చేయబడింది. ఏమనబడింది? అతను తన ముఖమును 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము, ప్రియమైన దేవుని పిల్లరా, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని చూడండి ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా యథార్థవంతుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నానో. అబ్బా చూడండి, ఆయన మాట్లాడిన మాట చూడండి. ఏమన్నా చూడండి, యెహోవా యథార్థవంతుడై. ఏ హృదయం అండి? ఏ హృదయం అండి? నిజంగా ఎంత అద్భుతమైన విషయం అండి. ప్రియమైన దేవుని పిల్లరా, మనం యథార్థవంతులు కాదండి, కానీ కేవలం ఆయన యథార్థవంతుడు కాబట్టి మనల్ని కూడా యథార్థవంతులుగా చేయాలని, ఆయన నడిచినటువంటి మార్గమును మనం నడిపించాలని 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన నడిచి చూపించాడండి. అందుకే అక్కడ పితరాసిన మధ్యలో ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని మనకు ఆయన ఒక మాదిరి, అమ్మా ఏంటంటది, ఒక మాదిరి ఉంచిపోయారు. పేతురు రాసిన పత్రిక ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, ప్రియమైన దేవుని పిల్ల, పేతురు రాసిన మొదటి పత్రిక దేవుని వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసినట్లయితే చక్కటి మాట, 2వ అధ్యాయం 22వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడయందు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడయందు నడుచుకున్నట్లు మాదిరి ఏమిచ్చేదానండి ఆయన? ఏమిచ్చేదానండి? మాదిరి నుంచి వెళ్ళాడు. మాదిరి నుంచి వెళ్ళాడు. యేసయ్య నీ కొరకు నా కొరకు ఒక మాదిరి మార్గాన్ని చూపించాడు. నీవు నేను ఇప్పుడు ఎలా నడవాలంటే ఈ మాదిరికరమైన మార్గంలో నడవాలి. మాదిరికరమైన మార్గం అని. ప్రియమైన దేవుని పిల్లలు, నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే కుదరదు, నా ఇష్టానుసారం నడుస్తానంటే కుదరదు, నా ఇష్టానుసారం ప్రవర్తిస్తానంటే కుదరదు. ఆయన మార్గం వేస్తాడు, మార్గం వేసినవాడు ఆయన. ఆ మార్గంలో నడిస్తేనే ప్రియమైన దేవుని పిల్లలా అక్కడ మనం ఎక్కడ చేరుకుంటాం తెలుసా? ఆయన ఉన్న స్థలంలోకి మనము చేరుకుంటాం. నువ్వు వెళ్ళాలని ఉంది, నీకు ఆ స్థలంలోకి వెళ్ళాలనుకుంటే ఆ శ్రేష్టమైనటువంటి దేశములు, ఆ మహిమ కలిగినటువంటి దేశములు, ఆకలి దప్పులు లేనటువంటి దేశములు, వజ్ర వైద్యులతో తులతూగుతున్నటువంటి దేశములు, రక్తములతో పొదిగించబడినటువంటి బంగారపు గోడలతో నిర్మించబడినటువంటి
నిర్మించబడినటువంటి బంగారం భూమితో నిర్మించబడినటువంటి ఆ పరమ కానాను దేశంలోనికి నువ్వు వెళ్ళాలనుకుంటే ఆయనే మార్గం అండి. ఆయన కలిసిన మార్గమే మన జీవితాలు కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రియమైన వారు ఒక మాదిరి వచ్చి వెళ్ళాలండి. ఆయన మాదిరి వచ్చి వెళ్ళాలి. ఈ రోజుల్లో ప్రియమైన దేవుని పిల్లల మాదిరి కలిగినటువంటి సేవకులు లేరు, మాదిరి కలిగినటువంటి సంఘాలు లేవండి. ఈ రోజు కుటుంబాలు కూడా లేవండి. దేవుని యొక్క చాలా మంది సంఘంలో ఉన్నప్పుడు బాగానే ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మాదిరి కనపడదు. కొంతమంది బయటికి వెళ్ళిన తర్వాత కనబడదు. సంఘంలో బాగానే కనపడతారు, చాలా భక్తి పనులుగా కనబడతారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత వారి జీవితాల్లో మాదిరి కనిపిస్తాయి. కానీ దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ మనం ఎక్కడున్నా మాదిరి కనిపించాలి. ఏ స్థలంలో ఉన్నా ఆ మాదిరి మన జీవితాల్లో కనబడాలి. దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆయన ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు, మాదిరి ఉంచి వెళ్ళాడు. మాదిరి లేకపోతే ప్రియమైన దేవుని పిల్లరా మన జీవితాల్లో ఏ మేలు పొందుకోలేము, ఏ మేలు పొందుకోలేము. మేలు పొందుకోవాలంటే, దీవించబడాలంటే మన జీవితాల్లో ఏం కలిగి ఉండాలంటే మాదిరిలో నడకుండాలండి, మాదిరిలో నడకుండాలి. అందుకే హిజ్కియా ప్రభు సన్నిధిలో మొదలుపెడుతున్నటువంటి అతని ప్రార్థనలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి మాటలే ఉన్నారు తెలుసా? ఏమంటాడంటే, యెహోవా నీ సన్నిధిలో యథార్థ హృదయులున్నాయి, నీ సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటును అనే మాట. దేవుని పిల్లలు యథార్థ హృదయము, యథార్థ హృదయం, యథార్థ హృదయము. దేవుని పిల్లలు యథార్థమైనటువంటి హృదయంలో ఏముండాలట? ఏముండాలండి? యథార్థత ఉండాలి. హృదయంలో కపటము దాచుకొని, హృదయంలో అసూయ దాచుకొని, హృదయంలో చెడ్డ ఆలోచనలు దాచుకొని పైకి భక్తి గల వారి వలె ఒకవేళ నటిస్తే, భక్తి గల దాని వలె నటిస్తే ప్రియమైన దేవుని పిల్లరా అది మన జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకురాదు, దీవెన తీసుకురాదు. హృదయంలో ఏముండాలంటే యథార్థత కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. ఒకవేళ లేదండి మనం యథార్థవంతులం కాదు, కానీ క్రీస్తు రక్తం చేత మనం కడగబడిన తర్వాత మనలోనికి ఏం రావాలంటే యథార్థత రావాలి, యథార్థత రావాలి. దేవుని పిల్లలు యథార్థమైనటువంటి నడవడిక కావాలి, నడవడిక కావాలి. ఇక్కడ హిజ్కియా గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు హిజ్కియా అతను మాట్లాడుతూ ప్రభు సన్నిధిలో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే మనం చూసినట్లయితే 3వ వచనం అన్నాడు, యథార్థ హృదయుడునై. ఏ హృదయం అంట? ఏ హృదయం అండి? యథార్థను. జాగ్రత్త, జాగ్రత్త. ఈ హృదయం నీకుంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ హృదయం నీకుంటే నువ్వు కష్టపడకుండా, నువ్వెంత కష్టపడుతున్నావు ఆ కష్టాన్ని నీ కుటుంబానికి దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడండి. నీ యథార్థ హృదయాన్ని బట్టే నీ జీవితంలో చేయబడిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడండి. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థన చేస్తారండి, కానీ ప్రార్థన దేవుడు ఆలకించకపోవచ్చు, జవాబులు రాకపోవచ్చు. కాబట్టి తెలుసా ప్రియమైన దేవుని పిల్లలు హిజ్కియా చేసిన చిన్న ప్రార్థనకే దేవుని జవాబు ఇచ్చాడు. ఆయన అంటున్నాడు కదా, నీవు నాకు మొదలుపెట్టుము నేను నీకు వస్తాను, అడుగుడి మీకు ఇయ్యబడు. ఆయన ప్రభు చెప్పిన మాట్లాడి ఆయన ఏదో వేల కొలంగా చెప్పలేదా మాట్లాడండి, వేల కొలంగా చెప్పలేదండి. ప్రియమైన దేవుని పిల్లలు అడిగితే ఇచ్చేవాడండి, ఆయన అడిగితే ఇస్తాడండి. యాకోబు రాసిన పత్రిక అంటాడు, మీ బోధముల నిమిత్తం మీరు అడుగుతున్నారు కనుక మీరు ఏది కూడా మీరు పొందుకోలేకపోతున్నారు అంటాడు. అడగాలి, ఏది అడగాలో తెలుసుకోవాలి, ఎలా అడగాలో తెలుసుకోవాలి. హిజ్కియా దేవుని సంఘ విషయాన్ని గుర్తించిన వాడు. ప్రియమైన దేవుని పిల్లలు ఆయన ఏమంటున్నాడంటే యథార్థ హృదయులున్నాయి. యథార్థత ఎంత యథార్థమో తెలుసా? అతను రాజ్యానికి వచ్చాడట, రాజ్యానికి వచ్చిన వెంటనే ఏం చేశాడండి? ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడండి తెలుసా? తెలీదా? అయ్యో ఎప్పుడు చదవలేదా? రాజుల గ్రంథం ఒకసారి చదువుతాడండి. దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే హిజ్కియా రాజ్యానికి వచ్చిన వెంటనే ఏం చేశాడు చూడండి. ప్రియమైన దేవుని పిల్లలు 18వ అధ్యాయం హిజ్కియా రాజ్యానికి వచ్చిన వెంటనే ఏం చేసిన చూడండి. దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే 18వ అధ్యాయం 2వ వచనం ఏమన్నా వెంటండి? అతడు ఏళ్ళ ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వారై యెరూషలేమునందు 29
సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె ఆమెకు అబి అని పేరు. అతడు తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించిన వారు. ఇంకా మనం జ్ఞాపకం చేసినట్లయితే హిజ్కియా గురించి ఇంకా చాలా శ్రేష్టమైన విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దేవుని యొక్క ప్రియమైన దేవుని పిల్లల చక్కటి విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. నాకు సమయం ఇస్తారా? ఒక్క నిమిషం నాకు సమయం ఉంది, నేను చూస్తాను అన్నాడట. ఆయన ఇన్సెట్ చేసుకున్నాడు, ఈ డ్రైవర్ అనుకున్నాడా, ఈయన ఇన్సెట్ చేసుకున్నాడు, ఈయన ఏం తెలుస్తుంది అనుకున్నాడట. కానీ ఆయన ఏం చూస్తాడు తెలుసా? బ్యాగ్ ఇలా ఎత్తాడట పైకి, ఇలా బ్యాగ్ ఇలా పైకి ఎత్తి ఏమేమో చూశాడట. ఒక నిమిషం చూసి అన్నట, నువ్వు కాల్ స్టార్ట్ చేయాలన్నట. చూసి 2-3 గంటలు చేసిన స్టార్ట్ అవుతున్నటువంటి కారు ఆయన 2 నిమిషాల్లో ఒక బ్యాగ్ ఇలా ఎత్తి ఆ వైద్యుల్లో కలిపి స్టార్ట్ చేయాలనే వెంటనే కాల్ స్టార్ట్ అయిపోయిందట. ఈ డ్రైవర్కి అర్థం కాలేదు, నేను 25 సంవత్సరాల నుంచి కారు నడుపుతున్నాను, ఈ కారులో ఉన్నటువంటి పరిస్థితి ఏం తెలియదు కదా, నాకు తెలుసు కదా అంతానే, నాకు స్టార్ట్ అవ్వలేదు. కానీ ఏంటి 5 నిమిషాలు అవ్వకుండా, కనీసం 2 నిమిషాలు కూడా అవ్వకుండా జస్ట్ 1 నిమిషంలో అయినా దాన్ని స్టార్ట్ చేశాడు. ఇది ఎవరు ఏంటని ఆలోచన చేసి ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు, ఆ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళినట్టు దిగుతున్నప్పుడు ఆయన డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఇస్తున్నప్పుడు సార్ ఒక చిన్న మాట అన్నాడట. ఏం చెప్పామా, నా టైం అయిపోతున్నాడట. సార్ ఏమనుకోకపోతే 1 నిమిషం అండి అని అన్నాడట. సార్ నేను ఇంచుమించు 6 సంవత్సరాల నుంచి కారు తోలుతున్నాను, ఈ కారు గురించి నాకు అంతా తెలుసండి, కానీ మీరు ఆ కారు నేను రిపేర్ చేయలేకపోయాను, కానీ 1 సెకండ్లో మీరు ఆ కారు రిపేర్ చేశారు, అసలు మీరు ఎవరైనా సార్ అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, ఈ కారుని డిజైన్ చేసిన వాడిని నేనే. తప్పకుండా కలిసి సారి ఏమన్నాయన, ఈ కారుని డిజైన్ చేసిన వాడిని నేనే. ఏ పార్ట్ ఎక్కడుండాలో, ఏ పార్ట్ ఎలా పనిచేయాలో, ఏ పార్ట్ ని ఏ విధంగా అతికించాలో, ఏ పార్ట్ ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ఇవన్నిటిని డిజైన్ చేసిన వాడిని, అంటే దాన్ని మొట్టమొదటిగా ఒక ప్లాన్ చేసిన వాడిని నేనే అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లల, మన పరమ తండ్రి అండి ఈ శరీరం అనేటువంటి కార్ని డిజైన్ చేసిన వాడు. ఈ కార్ని, ఈ బాడీని ఆయన చేతిలో పెడితే ఏది పాడైపోయింది, ఏ పార్ట్ పాడైపోయిందో ఆ ప్రతి పార్ట్ను కూడా బాగు చేయగలిగిన వారు ఆయన మాత్రమే. కనుక ఆయన చేతికి మన జీవితాన్ని అప్పగిద్దాం, మన జీవితాన్ని అప్పగిద్దాం. ఆయనకు అప్పగించి మనం హిజ్కియావని ప్రభు సందు ప్రార్థన పనులుగా యథార్థమైన హృదయంతో ప్రభు సందు జీవించినట్లయితే రాబోతున్న దినాల్లో ఉన్నతమైన ఆశీర్వాదకరమైన మేలుకరమైన కార్యాన్ని ప్రభు మన జీవితాల్లో జరిగించగలరని ఈ మాటల జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్న అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల వంచబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచుత ఉన్న స్థలంలోనే ఎవరికో ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావో నీవు నేను చూడకపోవచ్చు, కానీ నీ హృదయంలో ఆలోచన తెలియకపోవచ్చు, కానీ నేను డిజైన్ చేసిన వాడు నిన్ను సరిచేయడానికి, సరిదిద్దడానికి, నీలో ఉన్న లోపాలను సరిచేయడానికి సిద్ధమైనటువంటి సాలిన దేవుడు మన దేవుడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, తల్లి, తండ్రి, సహోదర, సహోదరి, ఈరోజు నేను డిజైన్ చేశాను, నీలో ఉన్న లోపాలు సరిదిద్దగలవాడిని నేనే. కనుక నీ జీవితాన్ని, నీ హృదయాన్ని అందిస్తావా? దాన్ని యథార్థతతో నింపుతాను. యథార్థతగా హృదయాన్ని నింపి ఇది నాకు ఇష్టమైన పాత్రగా నేను చేసుకోవడానికి ఇష్టపడుతున్నానని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధులు నీ ప్రార్థన ఆలకించి నీ జీవితంలో వేరుకరమైన కార్యాలు జరగాలంటే ఇదిగో ప్రభుకి నీ హృదయాన్ని అప్పగిస్తావా? ప్రభుకి నీ హృదయాన్ని అప్పగిస్తావా? అప్పగించినట్లయితే దేవుని జీవితాన్ని ఒక ఉన్నతముగా, ఆశీర్వాదకరముగా, మేలుకరముగా నీ కుటుంబానికి కాదు, నీ పిల్లలకే కాదు, ఆయన పరిచర్యకు, ఆయన సంఘానికి, ఆయన ప్రాంతాలకు, అనేకమైన స్థలాలకు నేను ఆశీర్వాదకరంగా మార్చడానికి నా ప్రభు ఇష్టపడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోతండి. ఒక్కసారి నా హృదయాన్ని జ్ఞాపకం చేసుకోవడం, నా హృదయంలో నీకు అయిష్టమైనది ఏదైనా ఉన్నట్లయితే దాన్ని ఇప్పుడే తొలగించి ప్రభు యథార్థమైన హృదయాన్ని, యథార్థమైనటువంటి ప్రతి భావన జీవితం నాకు దయచేయడం. అయ్యా, నీ సంతోషించి ఏ విధంగా మొదటి నెలలో, మొదటి సంవత్సరంలో ప్రభు నీ మందిర తలుపులు తెలిసి ప్రభు శుభ్రపరిచి ప్రభు నీ సాక్షిగా నడుచుకున్నాడు.
అలాగే నీ మందిరంలో కూడా ఒక మంచి పాత్రగా నేను నా కుటుంబం జీవించాలి. అతి రీతిగా నన్ను నడిపించు ప్రభు. అయ్యా, ఈ మాటల ద్వారా నా కుటుంబం ఒక మేలుకరమైన కార్యాన్ని, ఒక ఆశీర్వాదకరమైన కార్యాన్ని, ఒక దీవెనకరమైన కార్యాన్ని నా కుటుంబంలో నేను చూడాలని తండ్రి. ఆ రీతిగా నన్ను సిద్ధపరచు ప్రభు. నీ హృదయాన్ని ప్రభుకి అప్పగించుకుంటావా? ఇది మీకు అనుకూలమైన సమయం. ఇది ప్రభు నీతో మాట్లాడుతున్న సమయం. ఏమో రేపు సంభవించినా మనకు తెలియకపోవచ్చు. రేపు పరిస్థితులు ఎట్లా ఉంటాయి మనకు తెలియకపోవచ్చు. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాను. ఇప్పుడే అప్పగించుకుంటావు. ఇదే వ్యక్తులు మంచి సమయం. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాను. అప్పగించుకుంటావా? హృదయాన్ని అప్పగించుకుంటావా? ప్రభుకి అప్పగించుకుని, అయ్యా నా ప్రార్థన ఆలకించలేదు, అయ్యా నీ సంతోషం ప్రార్థించలేకపోతున్నానంటే నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి ప్రభు. ఈ లోపాలను తీసివేసి అయ్యా నీ సంతోషం ఒక ప్రత్యేకమైన పాత్రగా, అయ్యా నీ మందిరంలో ప్రత్యేకమైన పాత్రగా ప్రభు వాడబడ్డానికి నన్ను నా కుటుంబాన్ని సిద్ధపరచు ప్రభు. నాలో ఉన్న లోపాలు సర్దిద్దయ్యాలి. అప్పగించుకుంటాము. ఇదే వ్యక్తి మంచి సమయం. ప్రభుకు అప్పగించుకుంటాము. లేచి వెళ్ళక ముందే దేవుని దాసుని జ్ఞాపకం చేస్తున్నాడు. లేచి వెళ్ళక ముందే హృదయాన్ని సరిదిద్దుకోమని. నిజమే కదా? లేచి వెళ్ళక ముందే హృదయాన్ని దిద్దుకుంటే క్షేమాన్ని పొందుకుంటాం, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, దేవుని పొందుకుంటాం. వీళ్ళ తర్వాత వెళ్ళకుండా కలిసిపోతే అయ్యో రేపు ఏం సంభవిస్తుందో నీకు తెలియకపోవచ్చు. రేపు పరిస్థితి ఎలా ఉంటాయో తెలియకపోవచ్చు. దేవుడు మళ్ళా నీతో మాట్లాడతాడో లేకపోతుందో తెలియదు. కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి అప్పగించుకుంటాం, ప్రభుకి అప్పగించుకుంటాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు తొలగినాను పరలోక సన్నిధి నుండి, విలువైన నీ దివ్య పిలుపును నే తగినట్టు దేవినే కైకొనుమో దేవా. శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడు అని కొందనాలు దేవా. నువ్వు నాతో మాట్లాడిన నీ మాట నీ బిడ్డలతో ప్రభా ప్రతి మాటలు జ్ఞాపకం చేశాను. అయ్యా నీ మాటలు ఎవరు విన్నారు? విని ఎవరు హృదయమనే పలక మీద ముద్రించుకొని తండ్రి, నేను కూడా నా దేవుని సన్నిధిలో యథార్థమైన హృదయాన్ని కలిగి జీవించాలి. అయ్యో నా ప్రార్థన, నా కుటుంబానికి, నా జీవితానికి, నా సంఘానికి, నేను ప్రతి స్థలంలో ఉన్న అందరికీ కూడా ఒక కాపుదలగా ఉండాలి, ఒక భద్రతగా ఉండాలి అని ఎవరైతే ప్రభు ఈ సమయంలో మన హృదయాన్ని అప్పగిస్తూ ఉన్నారు, నేను వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటాను. వాళ్ళు ఒకవేళ ప్రభా లోకము అయితే క్షమించండి, సరిచేయండి, సహాయం చేయండి తండ్రి. మీకు ఏమన్నా నా చూస్తూ ఉంటాను, ప్రతి బిడ్డను మీకు అప్పగిస్తున్నాను తండ్రి. నేను మాటలు ప్రభు సాతానుడు కానీ సాతాను దోతులు కానీ ఎత్తుకుపోకుండా మంచి నేల నిలబడినటువంటి విత్తనం వలె నూతనంగా విస్తరించబడి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి ఒక్కరి మీద నీ పరిశుద్ధ అగ్ని ప్రకారంగా వచ్చి సహాయం చేయండి. లోపాలు సరిదిద్దండి, అతిక్రమములు తీసివేయించండి. యథార్థమైన ఆరాధనలు, యథార్థమైన హృదయపత్రము ప్రతి ఒక్కరు నేను ఆరాధిస్తూ ప్రభు. అయ్యా నువ్వు నడిచిన మార్గములు, నువ్వు జీవించిన మార్గములు మేము నడుస్తూ కష్టాలు ఎదురైనా, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా, అవమానాలు ఎదురైనా తొట్టిల్లిపోకుండా తండ్రి నీవే మొక్క మీద ఉపయోగించుకున్నావు తండ్రి. మేము వ్యాపారి వారు తండ్రి, నీవే గడ్డము పెరిగి వేయించుకున్నావు తండ్రి. మేము వ్యాపారి వారి ప్రభు. అయ్యా నువ్వు నడిచిన మార్గము మేము కూడా
నీ మార్గంలో మేము జీవించడానికి, సత్యములో నీ సరి నడుచుకోవడానికి ప్రభు, నీ వాక్యపు వెలుగులో మేము జీవించడానికి నీ ఆత్మ కార్యం జరిగించండి. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి. పేరు పేరున ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తున్నాను. వారి కుటుంబాలను మీకు అప్పగిస్తున్నాను తండ్రి. వారి పిల్లలను మీకు అప్పగిస్తున్నాను తండ్రి. భార్య భర్తలను మీకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి మీద ప్రభావ నీ పరిశుద్ధ అగ్ని ప్రభావములు దిగులుగా కలిగి ప్రకటిస్తున్నాను తండ్రి. మా సంఘము నానాటికి అభివృద్ధి చెందుగా కలిగి ప్రకటిస్తున్నాను తండ్రి. అనేక మంది ఎవరెవరో లేని ప్రభావ నీ ఉన్నతమైన కార్యము జరుగులుగా కలిగి ప్రకటిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయాని వందనాలు ప్రభావ, అయానికి స్తోత్రాలు తండ్రి. సంఘాన్ని దీవించండి, కుటుంబాలను దీవించండి. ప్రతి యవ్వన బిడ్డలు ప్రభు, యవ్వన కాలంలో ప్రభు నీ వాక్యపు వెలుగు నడుచుకుని కృపను దయచేయండి. హిజ్కియా గారి ప్రభు 25 సంవత్సరాల వయసులో ప్రభు హిజ్కియా నీ మందిరంలో ప్రభు తలుపులు తెరిచి తాను వంతు యవ్వనస్తుడిగా పనిచేశాడు తండ్రి. అటువంటి గొప్ప భాగ్యము మా యవ్వన బిడ్డలందరికీ దయచేయండి. కృప చూపించండి, గొప్ప కార్యాలు జరిగించండి. మా సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరచమని, ఎన్నో వాక్య హృదయాలు నిరంతరంగా ఫలింపు దయచేయమని, బలహీనలుగా ఉన్న బిడ్డలను నీ రక్తము చేత కడగండి. మంచి ఆరోగ్యము బలమును శక్తిని వారికి సమృద్ధిగా నీ నామములు దయచేయండి. ఎవరి అవసరత కొరకు ప్రార్థిస్తున్నాను, వారి ప్రతి అవసరత నీ సన్నిధిలో తీర్చబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఆశీర్వాదాలు దయచేయండి, దీవులు దయచేయండి తండ్రి. నీ సన్నిధికి వచ్చి ప్రభా, అయ్యా నేను పోగొట్టుకున్నాను, ఇది నాకు సమస్య ఉంది, ఈ శ్వాస నా జీవితాన్ని వెంటాడుతుందని ఎవరు కూడా ఉండకుండా ప్రభా, అయ్యా శాంతి సమాధానములతో, నెమ్మది సమాధానములతో వారి కుటుంబాలు వర్ధిల్లులాగున నీ అద్భుతమైన కార్యములు ప్రతి కుటుంబంలో జరిగించమని, తీసుకొచ్చిన ప్రదేశ కానుకలను కృతజ్ఞత అర్పణలు ప్రథమ ఫలములను దీవించండి, ఆశీర్వదించండి. నిరంతర ప్రతిఫల వారందరికీ సమృద్ధిగా నీ నామములు దయచేయమని దేవా, తిరిగి మాకు కాలం వెలుచుండగా మీ దేవుడిని పంపించండి దేవా. అయినంతా మీరు ఎక్కడ చాటి మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. నూతన నెలలోనికి మేము ప్రవేశిస్తుండగా ఆ మొదటి దినాన్ని జరుగుతున్న కార్యక్రమాలు, సహవాస విధులు ఏర్పాటు చేసిన కుటుంబాలను కూడా మీరు దీవించండి. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలు ప్రభా, ఒక్కొక్క నెలలో ఒక కుటుంబముగా ప్రభా సిద్ధభావం కలిగి ఉండడానికి తండ్రి. లోకంలో ఏది కోసమో ఖర్చు పెట్టడం కాదు, కానీ నీ సన్నిధి కొరకు ప్రభా వారి కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి నిరంతరంగా ఆకాశపు వాక్యాలను విప్పి విస్తారమైన దీవెనలు కుమ్మరించదని సైన్యములకు యెహోవా సెలవిస్తున్నాడని నీ వాక్యములో సెలవించిన రీతిగా అయ్యా, కొంచెం విత్తువాడు కొంచెమే పంటకు వస్తాడు, విస్తారముగా విత్తువాడు విస్తారమైన పంటకు వస్తాడని నీ వాక్యము సెలవించిన రీతిగా వారి విస్తారమైన దీవెనలు వారి కుటుంబాలకు సమృద్ధిగా పొందుకోవడానికి అద్భుతమైన కార్యములు జరిగించమని, మా సంఘము నానాటికి అభివృద్ధి పరిచి విస్తరింపచేసి మీరే ఘనత మహిమా ప్రభావం పొందుతారని ఎన్నో వాక్య హృదయాలు నిరంతరంగా పనిచేసి పరిశీలించబడి ప్రభా నిరంతరంగా దీవించబడి ఉన్నతమైన ఫలాలు ఫలించడానికి అద్భుతమైన కార్యములు జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి మమ్మల్ని కూడా మరొకసారి మీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఇంతవరకు మాకు సహాయము చేసిన యేసువా, ఇంతవరకు మాకు సహాయము చేసిన యేసువా, ఇంక ముందు కూడా నీవు మమ్ము నడిపించుము, ఇంక ముందు కూడా నీవు మమ్ము నడిపించుము. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. సృష్టికర్తైన దేవుని యొక్క ప్రేమయు, రక్షణకర్త యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం చేత మనందరికీ మన కుటుంబాలకు ఈ లోకంలో ఆయన సన్నిధి కొరకు ఆశపడి ఆలోచన కలిగి ఆయన సన్నిధికి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ లోకంలో సకల పరిస్థితులకు ఇప్పుడు ప్రభుత్వ పర్యంత వరకు ఆయన సన్నిధి మనందరికీ తోడైంది నడిపించి బలపరిచి ఉన్నతమైన కార్యములతో ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. దేవుడు మనం దీవించునుగాక. ఆయన
కృపలో నానానికి ఎవడు అభివృద్ధి పరిచి విస్తరింపచేయునుగాక.